డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బ్లాక్ చైన్ డెవలపర్ అండ్ ఏ ఎక్స్పర్ట్ సుకుమార్. సుకుమార్తో మాట్లాడు. హాయ్ సుకుమార్. హాయ్ మ్యామ్. చాలా రోజులు అయిపోయింది మళ్ళీ బ్యాక్ టు మాకు స్టూడియోకి రావడం. అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, ఏఐ అనే ట్రెండ్ బాగా నడుస్తుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ చాలా వీడియోలు చేసాం. ఏఐతో బేబీ పాడ్కాస్ట్ ఎలా చేయాలి, వీడియోస్ ఎలా చేయాలి, పిక్స్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి 1 minute ఎలా క్రియేట్ చేసుకోవాలనేసి. సో మళ్ళీ మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే మనకి వెస్టర్న్ మ్యూజిక్ ఉంటుంది కదా. ఇప్పుడు వెస్టర్న్ వాళ్ళకి ఏంటంటే ఏఐతో ఈజీగా వాళ్ళు దాన్ని ఏంటంటే ఇంప్లిమెంట్ చేస్తున్నారు, సాంగ్స్ కానీ ఏదైనా సరే. సో అలానే మన ట్రెడిషనల్గా సాంగ్స్ కానీ మన సాంప్రదాయాలు కూడా ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చా ఏఐ టూల్స్ వాడి? అంటే అలా ఏమైనా ఉన్నాయా? అవును మేడం, మనకంటూ ఒక ఏఐ ఉంది. మన హిందుస్థాన్, కర్ణాటిక్ అనే 2 లాంగ్వేజెస్కి ఒక ఏఐ అయితే క్రియేట్ చేశారు రీసెంట్గా. ఈ ఏఐ ఏం చేస్తుందంటే, ఏదైతే మన కల్చర్ ఉందో, మనం ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో ఆ ప్రాంప్ట్ని అది అండర్స్టాండ్ చేసుకొని అది మనకంటూ ఒక మన కల్చర్ ప్రకారం మనకంటూ ఒక మ్యూజిక్ క్రియేట్ చేసి ఇస్తుంది. అలాగే ఇప్పుడు మనకు హిందుస్థాన్ ఏదైతే హిందుస్థాన్ లాంగ్వేజ్ ఉందో, హిందుస్థాన్ నుంచి పుట్టిందే కర్ణాటిక్ లాంగ్వేజ్ అప్గ్రేడ్ వర్షన్ కర్ణాటిక్ అనేది. ఈ రెండు బేసిక్ వర్షన్తోనే ఈ యొక్క ఏ టూల్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మరి మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా చేస్తారు మన ట్రెడిషనల్ దాన్ని మనం సాంగ్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఏ టూల్స్తో ఒకసారి మా వ్యూవర్స్కి? మనం అయితే ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ ఓపెన్ చేసుకున్నాక tanvish.com అని కొట్టాలి. ఇది తన్విష్ అని కొత్తగా మనకు తెలిసిన మన ఇండియాలోనే ఒక క్రియేట్ చేశారు. ఓకే, తన్విష్ మ్యూజిక్. ఫస్ట్ ఇలా వస్తుంది. స్టార్ట్ క్రియేటింగ్ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ విత్, మీకు ఈమెయిల్ ఉంటే ఈమెయిల్తో లైన్ అవ్వచ్చు, లేదంటే కంటిన్యూ విత్ గెస్ట్ మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేశాక మనం ఒక మ్యూజిక్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి మనం హోమ్ పేజ్లో ఉన్నాం. మనం ఇప్పుడు జనరేట్ అనే ఒక సైడ్ మెనూలోకి వెళ్తే మనకి ఇక్కడ ప్రాంప్ట్ అడుగుతుంది. మీ దగ్గర ప్రాంప్ట్ ఉంటే ప్రాంప్ట్ ఇవ్వచ్చు, లేదంటే మనకు ఇక్కడ రాగాసు, తాలాసి అని సెలెక్ట్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అవును, మనకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అని సెలెక్ట్ చేసుకొని మ్యూజిక్ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీ పేరు మీద ఒక సాంగ్ అయితే క్రియేట్ చేస్తున్నాను. లైవ్ లో క్రియేట్ చేసేస్తారా? అంటే ఎంత టైం పడుతుందో క్రియేట్ చేయడం? 2 minutes లో. 2 minutes లో ఇప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను వినిపిస్తాను. అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్స్. ఇప్పుడు మనం మీకు తగ్గట్టు నేను ఒక ప్రాంప్ట్ అయితే ChatGPT నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఏదైతే మనం ప్రాంప్ట్ అయితే ChatGPT నుంచి తీసుకొచ్చుకున్నామో దాన్ని ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. కస్టమ్ ప్రాంప్ట్ లో మనం ఆ ప్రాంప్ట్ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేశాక ఇక్కడ సెలెక్ట్ రాగా అంటది. ఇక్కడ మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటారు? హిందుస్థాన్, కర్ణాటక ఉంది కదా, కర్ణాటక ట్రై చేద్దాం. ఓకే, కర్ణాటక అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కర్ణాటక లో ఉన్న రాగాస్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తాయి. దాంట్లో మనం ఒక రాగాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చాలా ఉన్నాయి. భైరవి చూద్దామా? ఓకే, భైరవి అని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు భైరవిలో తాలాస్ ఉంటాయి. తాలాస్ లో మనం ఒక తాళాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. బీట్స్ ఇవి. అవును. ఓకే, మీకు ఎన్ని బీట్స్ కావాలో అన్ని బీట్స్. 7 beats. మిశ్రా చాపు. ఓకే, 7 beats. అలాగే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఈ ఇన్స్ట్రుమెంట్స్ లలో మనం ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్, వీణా, మృదంగం, ఘటం, కంజీరా చాలా ఉన్నాయి. మన ఇష్టం ఏదైనా ఒక 2 అన్నా 3 అన్నా మీ ఇష్టం ఎన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి కాదా, 2-3 సెలెక్ట్ చేసుకోవచ్చా? 2-3 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో కంజీరా ఒకటి కర్ణాటక దగ్గర. ఓకే, నెక్స్ట్ ఫ్లూట్, జనరిక్ బోత్. ఫ్లూట్ ఇంకొంచెం రైట్. ఇంకోటి చేద్దామా? చాలా. ఓకే, వీణా కర్ణాటక ఫస్ట్. అలాగే మనకు టెంపో కూడా ఎన్ని మినిట్స్ రావాలి, ఏంటి, ఎంత సౌండ్ రావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే డిఫాల్ట్ ఉంచేస్తున్నాను. అలాగే మన మూడ్ స్వింగ్స్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. హాస్య, రొమాంటిక్, భయానక్, బీభత్స. ఓకే, ఇక్కడ జాయ్ఫుల్ సెలెక్ట్ చేద్దాం. జాయ్ఫుల్ చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. అవును, మూడ్ స్వింగ్స్ అన్నమాట. ఇక్కడ చాలా ఉన్నాయి, మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. జాయ్ఫుల్ పైన ఉంది, 3rd row లో కార్నర్. ఓకే, అండ్ మీకు ఏ వాయిస్ లో కావాలి? ఫీమేల్. అలాగే లాంగ్వేజెస్, ఏ లాంగ్వేజెస్ కావాలి మీకు? మనకు తెలుగు కదా ఇప్పుడు అనుకున్నది, మనం తెలుగులో ట్రై చేద్దాం. తెలుగు లాంగ్వేజెస్, తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు అన్ని చూపిస్తాయి, మనం అన్ని ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాం. జనరేట్ కాంపోజిషన్, రాగా ఏం సెలెక్ట్ చేసాం, తాళ, ఇన్స్ట్రుమెంట్స్, టెంపో, మూడ్, జాయ్ఫుల్, వాయిస్, జెండర్, లాంగ్వేజ్ తెలుగు. ఓకే, మనం తీసుకున్నవన్నీ ఇక్కడ చూపిస్తుంది. అవును, ఇప్పుడు మనం ఏమేమి సెలెక్ట్ చేసుకున్నా అన్ని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనం జనరేట్ మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక 1 minute టైం పడుతుంది. ఓకే,
జనరేట్ అవుతుంది. అంటే చూడండి సుకుమార్, అంటే మనం ఇప్పుడు ఒక ట్రెడిషనల్ సాంగ్ క్రియేట్ చేయబోతున్నాం ఏ టూల్ తోటి. అవును. సో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఒకప్పుడైతే మనకు పాస్ట్ లో ఎలా మనం మ్యూజిక్ జనరేట్ చేయాలంటే మనకేంటి ఏదన్నా మనమే మాన్యువల్ గా టైప్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమొచ్చింది, ఏ టూల్స్ వచ్చాయి. మనం ఏదైతే మనం ఏ సాంగ్ అయితే జనరేట్ చేసుకోవాలనుకుంటే అది ఏ చెప్తే చాలు, అది జనరేట్ చేస్తుంది. ఎంత ఫాస్ట్ గా ఏ ట్రెండ్ నడుస్తుంది అంటే సుకుమార్, ప్రతి చిన్న పిల్లలు కూడా ఏదైనా కావాలంటే ఏ అడగడము, చాట్ జీపీటీ అడగడము. ఇప్పుడు చూడండి ఇందులో మూడ్ స్వింగ్స్ అని ఎన్ని వచ్చాయి అసలు. జాయ్ఫుల్ అని, హర్రర్ అని, బీభత్స్ అని, భయానక్ అని చెప్పేసి. అంటే ఒక 2 minutes లో మనకి ఇప్పుడు సాంగ్ క్రియేట్ అయిపోతుంది. అవును. ఓకే. ఒకప్పుడు ఎలా అంటే మనం వెస్టర్న్ సాంగ్స్ ని మనం వెస్టర్న్ ఏ స్విచ్ చేసేసి వెస్టర్న్ సాంగ్స్ మాత్రం జనరేట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటి, మన హిందుస్థాన్, కర్ణాటక, మన కల్చర్ ప్రకారం మన కల్చర్ లో ఉన్న ఏస్ ఇచ్చేసి మనకు రిలేటెడ్ సాంగ్స్ మనం జనరేట్ చేసుకుంటున్నాం ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇది మీరు ఫస్ట్ చెప్పారు కదా, ఏంటి యాప్ అన్నారు, ఇది ఏ యాప్ లోకి వెళ్ళాలి? ఇప్పుడు ఇది తన్విష్ ఏఐ అని కొత్తగా. తన్విష్ ఏఐ, ఓకే, మ్యూజిక్ జనరేటర్. అవును. ఇది ఇండియాస్ యాప్. ఓకే. ఇండియాస్ ఏఐ. ఇది ఇట్స్ ఫ్రీయా? ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. ఇప్పుడైతే వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. ఎవరైతే వాళ్ళ యొక్క సాంగ్స్ జనరేట్ చేసుకోవాలో అలాంటి జనరేట్ చేసుకొని ఇక్కడ వాళ్ళు వినొచ్చు, డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇమీడియట్ 2 minutes లో మనకి ఇప్పుడు సాంగ్, అంటే సాంగ్ విత్ వీడియో వస్తుందా, ఓన్లీ మనకి మ్యూజిక్ ఏనా? ఓన్లీ మ్యూజిక్ అయితే ఇప్పుడు ఇచ్చారు. ఫ్యూచర్ లో వీళ్ళు సాంగ్ విత్ వీడియో అలాంటివి కూడా ఇస్తున్నారు. ఓకే. ఇప్పుడు మీరు అక్కడ కస్టమ్ ప్రాంప్ట్ దగ్గర నవీన అని వచ్చింది కదా. అవును. వెట్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్ అని ఉంది. నవీన అంటే మన నేమ్ ఎందుకు అక్కడ మెన్షన్ చేయాలి? మన పేరు మీద మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ మన పేరు మీద కాకుండా మనం ఏదన్నా వేరే జనరేట్ చేస్తే అక్కడ జనరేట్ అయిపోతుంది. అంటే ఆ సాంగ్ లో ఏమన్నా పేరు కూడా వస్తుందా? ఏమన్నా మీ పేరు కూడా వస్తుంది. మీ పేరు మీద జనరేట్ చేస్తారు సాంగ్. గతంలోనేమో నా ఫోటో మీద చేశారు, ఇప్పుడు నా పేరు మీద పాట క్రియేట్ చేస్తున్నారు అనమాట. అంటే ఆఫ్టర్ జనరేటింగ్ ఏంటి ప్రాసెస్? ఇప్పుడు మ్యూజిక్ జనరేట్ మనకి ఇక్కడ ప్లే అవుతుంటది మీ సాంగ్, మీరు ఒకసారి వినొచ్చు. కావాలంటే మీరు ఒక డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాన్ని షేర్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అది అంతే, అక్కడతో క్లోజ్. అక్కడతో క్లోజ్. ఓకే. ఇన్ ఫ్యూచర్ లో వీళ్ళు చాలా ఆప్షన్స్ ఇస్తున్నారు. ఇమేజ్ టు వీడియో విత్ మనకేంటి మనకి ఇష్టం వచ్చిన పిక్స్ కూడా సెలెక్ట్ చేసుకొని, అలాగే మనకి ఇష్టం వచ్చిన సాంగ్స్ కూడా జనరేట్ చేసుకొని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. సో సుకుమార్, ఇప్పుడు ఏఐ వల్ల ఎంత యూస్ఫుల్ ఉందో అలాగే సమస్యలు కూడా వస్తున్నాయని చెప్పి చాలా మంది ఏమంటారు అనలిస్టులు చెప్పడం జరుగుతుంది. సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు అంటున్నారు ఎంత యూజ్ ఉందో దాని వల్ల కూడా ప్రాబ్లమ్స్ కూడా అలానే వస్తాయని చెప్తున్నారు. నిజమేనా అది? అవును. ఇప్పుడు ఈ సంగీతం ఉంది, సంగీతానికి ఏంటంటే సంగీతానికి ఒక రోగాన్ని నయం చేసే శక్తి ఉంటుంది. అలాగే అదే సంగీతానికి నాశనం చేసే శక్తి కూడా ఉంది. అంటే మంచి ఉంది, చెడు ఉంది. అది దాన్ని మనం వినియోగించుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. అవును. మనం ఎలా అయితే వినియోగించుకుంటాం దాన్ని బట్టి మనకు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అని తెలుస్తుంది. సో ఇప్పుడు 2 minutes తర్వాత ఇది జనరేట్ అయిపోతే మ్యూజిక్ వచ్చేస్తుంది, తర్వాత మనం కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సుకుమార్, మరి 2 minutes లో మనకి జనరేట్ అయిపోయింది మ్యూజిక్, నెక్స్ట్ ఏంటి మరి? ఇప్పుడు ఒకసారి విందాం. నా పేరు మీద పాట వస్తుందేమో ఇప్పుడు. మీరే విని చెప్పండి ఎలా ఉందో. సో మనం కర్ణాటిక్ పెట్టాం కాబట్టి అంటే సాంగ్ మొత్తం తెలుగులో రాదా కుమార్? ఇది ఇంకా అప్డేట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మన కల్చర్ లో ఇలా అయితే ఇస్తుంది. ఓకే. అలా నేమ్, అలా మన పేరు మాత్రం వస్తూ ఉంటది, అక్కడ మన పేరు వస్తూ ఉంటది. దానికి ఇంకా పల్లవి యాడ్ చేసుకుంటే వస్తూ ఉంటది. మనం ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో ఆ ప్రాంప్ట్ లోనే మనం డీటెయిల్ ఇవ్వాలి. నేను
ఇంగ్లీష్ లో వచ్చే తీరు ఇచ్చాను. అచ్చా అచ్చా. సో మనకు తెలుగులో రావాలి మన కంప్లీట్ తెలుగులో రావాలంటే తెలుగు ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఇంగ్లీష్ ఇచ్చాను. ప్రెసెంట్ ఇంగ్లీష్ ఇచ్చారు మీరు. ఇంగ్లీష్ మనం ఎక్కువ తెలుగు అని ఇచ్చాను. సెలెక్ట్ చేసాం కదా ఒక దగ్గర ఆప్షన్. అవును, సెలెక్ట్ చేసాం. అంటే కొంచెం వరకే తెలుగు వస్తది. ఓకే. మనం ఎప్పుడైతే తెలుగు ప్రాంప్ట్ ఇస్తామో మొత్తం తెలుగులో వస్తుంది సాంగ్. అచ్చా, టోటల్ తెలుగులో వచ్చేస్తాం. అంటే అది ఇంకా ఆ వర్షన్ రాలేదా? ఇంకా అప్గ్రేడ్ లో అంటే అండర్ మెయింటెనెన్స్ లో ఉంది. అప్కమింగ్ లో ఇచ్చేస్తారంట అది కూడా. సో ఇప్పుడు వచ్చిందే మొత్తం తెలుగులో కూడా వచ్చే అది కూడా ఉంది. మన తెలుగులో ప్రాంప్ట్ ఇస్తే తెలుగులోనే వచ్చేస్తుంది. కానీ నేను ఇంగ్లీష్ లో ఇచ్చాను, అందుకని ఇంగ్లీష్ లో వస్తుంది అది. తన్విష్ ఏఐ యాప్. సో మనం ఇలా తెలుగు సాంగ్ మన ట్రెడిషనల్ పరంగా జనరేట్ చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాల్లో వీడియో అయిపోతుంది మ్యూజిక్. అంటే అప్కమింగ్ మీరు అన్నట్టుగా మనం వీడియోతో పాటు కూడా సాంగ్ వచ్చేది కూడా ఉంది నెక్స్ట్. ఓకే సుకుమార్, ఇప్పుడు మనం ఇందాక మీరు అన్నారు కదా, అంటే తెలుగులో మనం ప్రాంప్ట్ ఇస్తే తెలుగులో వస్తుంది మనకి, ఇంగ్లీష్ లో ఇస్తే ఇంగ్లీష్ లో వస్తుంది. సో మనం ఇప్పుడు తెలుగు ఇద్దాం ఒకసారి. ఇక్కడ మన ప్రాంప్ట్ లో ఏమో మనం ఏదైతే చాట్ జీపీటీ నుంచి జనరేట్ చేసుకున్నామో ఆ ప్రాంప్ట్ మనం ఇక్కడ ఇవ్వాలి. చాట్ జీపీ లోకి వెళ్ళేసి గివ్ మీ సాంగ్ అని మన నేమ్ ఇచ్చేసేసి మనకి ఎలాంటి సాంగ్ కావాలో దాన్ని చెప్తే అది ఒక సాంగ్ అయితే జనరేట్ మన పేరు మీద ఒక సాంగ్ అయితే జనరేట్ చేస్తుంది. ఆ సాంగ్ ని మనం ఆ ప్రాంప్ట్ ని కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాంప్ట్ కస్టమ్ ప్రాంప్ట్ లో ఆ ప్రాంప్ట్ ఇవ్వాలి. నేనైతే మీ ప్రాంప్ట్ ఇచ్చాను, మీ పేరు మీద ఒక సాంగ్ జనరేట్ చేశాను. ఆ ప్రాంప్ట్ ఇక్కడ నేను ఇచ్చాను. ఇచ్చాక ఇక్కడ మనం సెలెక్ట్ రాగాలో మనకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. హిందుస్థానియా, కర్ణాటిక్ అని సెలెక్ట్ చేసుకుందాం. అలాగే రాగాలో ఏ రాగా సెలెక్ట్ చేసుకోవాలి ఆ రాగా సెలెక్ట్ చేసుకోవాలి మనం. కళ్యాణి అండ్ తాళాలో కూడా మనం కళ్యాణికి రిలేటెడ్ రాగాస్ వస్తాయి, తాళాలు వస్తాయి. రూపక తాళ 3 beats సెకండ్ వన్. ఓకే, ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్స్ మనం ఇది ఒకటి కంజీరా కర్ణాటిక్, నెక్స్ట్ వయలిన్ బోత్. అండ్ ఇక్కడ మన మూడ్ స్వింగ్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. జాయ్ఫుల్ yes. అండ్ మన ఇక్కడ ఫీమేల్ మేల్ అని కూడా ఫీమేల్ లాంగ్వేజ్ తెలుగు. లాంగ్వేజ్ తెలుగు కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. yes. అండ్ ఇక్కడికి వచ్చేసేసి మనకు ఇక్కడ చూపిస్తుంది మనం ఏం సెలెక్ట్ చేసామో. అండ్ ఒకసారి చూసుకొని జనరేట్ మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సుకుమార్, మరి ఇప్పుడు జనరేట్ అయిపోయింది మ్యూజిక్, విందామా? విందాం. ఇక్కడ ప్లే మీద క్లిక్ చేశాను. ఓకే. మనం ఇచ్చిన ప్రాంప్ట్ అంటే మనం ప్రాంప్ట్ ఇచ్చాం కదా, మనం ఏదైతే ప్రాంప్ట్ లో రాస్తామో ఆ ప్రాంప్ట్ డిపెండ్ చేసుకొని మనం ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ అయ్యి సెలెక్ట్ చేసుకుంటామో వాటి బట్టి అదొక సాంగ్ జనరేట్ చేసి మనకి ఇస్తుంది. మొత్తం ఇన్స్ట్రుమెంట్ గానీ, మన మూడ్ స్వింగ్స్ గానీ, తాళ గానీ, స్వరం గానీ అన్ని చాట్ జీపీటీకి ఏమి ఇన్స్ట్రుమెంట్స్ అవసరమే లేదు. ఇంకా అసలు మనం ఏం లేదు, జస్ట్ ప్రాంప్ట్ ఒకటి చాట్ జీపీటీ నుంచి తీసుకొస్తాం. మనకి ఏం కావాలి, ఎలా జనరేట్ చేసుకోవాలని మనం ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా వెళ్ళి జనరేట్ మీద క్లిక్ చేస్తే చాలు, మనకి ఇష్టమైన 2 నిమిషాల్లో మన మీద పాట వచ్చేస్తుంది. అవును. థ్యాంక్ యూ సుకుమార్. థ్యాంక్ యూ.